కన్నా గొప్ప పని ఈ లోకంలో వేరొకటి లేదు అని మీరు చెప్పారు. ఈ ఏర్పాటు చేసిన వారు, ఈ గృహం వారు అందరూ ఆశీర్వదింపబడి వారి జీవితాల్లో నిన్ను వేడుకుంటున్న కార్యాలు నెరవేర్చి వారి ద్వారా ఇంకా అనేక మందిని నీ గొప్ప రక్షణలోనికి నడిపించున్నాను. సమాధానము, శాంతి, సంతోష, సౌభాగ్యములు వారికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైనా సువార్త పని చేస్తున్నారంటే గొప్ప పని చేస్తున్నారని అర్థం. ఎందుకంటే ఒక పాపిని నరకం నుండి రక్షిస్తున్నారు, ఒక ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడుతున్నారు. ఇంకంతకన్నా గొప్ప పని ఏమీ లేదు. ఒక 100 కోట్లు ఐశ్వర్యం వచ్చినా కూడా అది పనికిరానిది. అంత గొప్పది సువార్త పని. నీవొక్కడివే మానవ హృదయం, మానవ హృదయం ఎరిగిన వాడవు నీవొక్కడివే, ఎరిగిన వాడవు నీవొక్కడివే. పాపముతో నిండిన మానవ హృదయము, పాపముతో నిండిన మానవ హృదయము సమాధానము లేక నరకములో పడగా, సమాధానము లేక నరకములో పడగా, సిలువ రక్తముతో దేవునితో, సిలువ రక్తముతో దేవునితో సమాధానపరచిన యేసుక్రీస్తు, సమాధానపరచిన యేసుక్రీస్తు, దేవునితో సమాధానపరచిన దేవునితో సమాధానపరచిన యేసుక్రీస్తు ఆరాధన, యేసుక్రీస్తు ఆరాధన. ఇంత గొప్ప రక్షణకు కర్తవు నీవు, ఇంత గొప్ప రక్షణకు కర్తవు నీవు, నశించు ఆత్మను వెదకి రక్షించి, నశించు ఆత్మను వెదకి రక్షించి, పరలోకానికి నడిపించు దేవుడవు, పరలోకానికి నడిపించు దేవుడవు. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీ వంటి వారు ఒక్కరు లేరు. అందుకు నారాధన, అందుకో నా ఆరాధన, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆరాధన 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 ఆరాధన. పడి ఉన్న నన్ను కరుణించినావు, పడి ఉన్న నన్ను కరుణించినావు, లెమ్ము లెమ్మని లేవనెత్తినావు, లిమ్మని లేవనెత్తినావు, పరిశుద్ధులతో కూర్చుండబెట్టి, పరిశుద్ధులతో కూర్చుండబెట్టి, పరలోక రాజ్యము నాకిచ్చినావు, పరలోక రాజ్యము నాకిచ్చినావు. ఆరాధన స్తుతి ఆరాధన, యేసు ఆరాధన స్తుతి ఆరాధన, ఆత్మతో సత్యముతో
యెహోవా స్వస్థపరచువాడా యెహోవా రఫా స్వస్థపరచువాడా యెహోవా షాలేం సమాధానకర్త యెహోవా షాలేం సమాధానకర్త యెహోవా నిశ్రీ ధ్వజము ఎత్తువాడా యెహోవా నీసి ధ్వజము ఎత్తువాడా జయమిచ్చువాడా 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 ఆరాధనకు యోగ్యుడా ఆరాధనకు యోగ్యుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 అగ్నిజ్వల వంటి కన్నులు కలవాడా అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా విస్తార జలముల స్వరము గలవాడా విస్తార జలముల స్వరము గలవాడా అపరంజి వంటి పాదములు గలవాడా అపరంజి వంటి పాదములు గలవాడా దేవదూతలచే పరిశుద్ధుడు అని దేవదూతలచే పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న మా యేసయ్యా కొనియాడబడుచున్న నా యేసయ్యా ఆరాధన 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 దేవదూతలచే కొనియాడబడుచున్న దేవదూతలచే కొనియాడబడుచున్న పరిశుద్ధుడా యేసు ఆరాధన పరిశుద్ధుడా యేసు ఆరాధన ఈ సమయంలో మీలో ఎవరైనా ఎలాంటి రోగాలున్నా తల మీద చేసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. అది ఎలాంటి అనారోగ్యమైనా సరే, అనారోగ్యం గలవారు, వేదనలో ఉన్నవారు, శోధనలో ఉన్నవారు, అన్నిటికీ కేంద్రం శిరస్సే. ఆలోచన వచ్చేది శిరస్సులో నుంచే. ఆ శిరస్సు పైన మీ కుడి హస్తం ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభువా, నడినెత్తి నుండి అరికాల వరకు మమ్మల్ని ప్రేమతో తయారు చేసుకున్న దేవుడు. అయితే మాలో నడినెత్తి నుండి అరికాల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. రకరకాల రోగాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల వ్యసనాలు, ఆందోళనలు, ఆవేదనలుతో నిండి ఉన్న మా జీవితాలు. భయంకరమైన ఆలోచనలతో అదే శిరస్సు గందరగోళంగా ఉన్న తలలు. ఈరోజు ఒక్కసారి మీరు సిలువలో చిందించిన పరిశుద్ధ రక్తాన్ని మా తలపై నుండి అరికాలి వరకు ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను. నా పైన మీ సిలువ రక్తాన్ని ప్రోక్షించమని అడగండి. మీ సిలువ రక్తాన్ని నా పైన ప్రోక్షించి తలలో ఉన్న ఆలోచనలు, శరీరంలో ఉన్న అనారోగ్యాలు, పట్టి పీడిస్తున్న దురాత్మలను పూర్తిగా కాల్చివేసే రక్తం
స్వస్థపరిచే రక్తం, యేసు రక్తం మనలందరినీ పరిశుద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తము పరిశుద్ధపరచును గాక. యేసు రక్తము స్వస్థత ఇచ్చును గాక. కూర్చోండి. ఎప్పుడు కానీ దేవుడు ఇలా చెప్పడం, ఆ సమయం చాలా అదృష్టం. మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. మీకున్న భయంకరమైన శోధనలన్నీ తొలగిపోతాయి. దేవుడు మాట్లాడేటంటే అది అలా జరిగిపోతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం నుంచి. యోహాను 2:17. నీ ఇంటిని గూర్చి ఆసక్తులను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకుంది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచన క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అన్నది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. దేవాలయాన్ని కట్టేవాడు ఒకడు, పాడు చేసేవాడు ఒకడు ఈ లోకంలో ఉన్నారు. దేవాలయాన్ని కట్టేవాడు ఒకడు, పాడు చేసేవాడు ఒకడు. కట్టేవానికి నువ్వు అవకాశం ఇస్తే దేవాలయం కట్టబడుతుంది. పాడు చేసేవానికి నువ్వు అవకాశం ఇస్తే పాడు చేయబడుతుంది. దేవాలయాన్ని కట్టేవాడు యేసుక్రీస్తు, పాడు చేసేవాడు సాతాను. చెప్పండి. దేవాలయాన్ని కట్టేవాడు, పాడు చేసేవాడు సాతాను. నువ్వు ఎవరికి అవకాశం ఇస్తావో ఒక్కసారి ఆలోచించుకో. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆలయము నువ్వు నేనే. దేవుడు దేవాలయాల గురించి మాట్లాడు. ఎంత గొప్ప ఆలయమైనా హస్తకృతాలు అన్నాడు. భూమి మీద కట్టాలి. భూమే ఆయనది, ఆయనకి ఆలయాలు అవసరం లేదు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ మీరు దేవాలయాల్లో ఆరాధన చేయక్కర్లేదని చెప్పాడు. కొండల మీదకి, గుట్టల మీదకి వెళ్ళి ఆరాధన చేయక్కర్లేదని చెప్పాడు. మరి ఎక్కడ చేయాలి ఆరాధన? ఎక్కడుంటే అక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమన్నాడు. దేవుని స్తోత్రం. చర్చిల్లో ఎందుకు కలుసుకోవాలి? సంఘము అన్నాడు కనుక నలుగురు చేరి దేవుణ్ణి ఆరాధించారు. దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటానికి చర్చిలో కలుస్తారు. అంతేగాని చర్చి అంటే యేసు ప్రభు నివసించే ఆలయం కాదు. ఇప్పుడు 2-3 ఎక్కడ నా నామమున కూడి ప్రార్థిస్తారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా ఆలోచిస్తే నేనే దేవుని ఆలయం. ఎవరు దేవుడు ఆలయం? చెప్పాలి, తొందరగా చెప్పాలి. నేనే. దేవుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు? దేవుడు నీ లోపల నివసించడానికి ఇష్టపడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా వినకపోతే ఏమీ అర్థం కాదు. యేసు ప్రభువు నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి,
మనుష్య కుమారుడికి తలవాల్చుటకైనా స్థలము లేదు అన్నాడు. ఈ రోజున క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ దేవుడికి చోటు ఇవ్వట్లేదు. డబ్బుకి, రకరకాల గొడవలకి. దేవుణ్ణి ఎరగని వారు గొడవ పక్కన పెట్టండి, దేవుణ్ణి ఎరిగిన వారన్నీ దేవుడికి చోటు ఇవ్వాలి కదా. పాపానికి చోటిస్తున్నారు, అబద్ధానికి చోటిస్తున్నారు. నేను ఈరోజు ఆరాధన చేస్తుంటే దేవుడు ప్రభువు సిలువలో కనిపించి స్వస్థత ప్రార్థన చేయమన్నాడు. అందుకే చేశాను. ఆయన చేయమనకుండా నేను ఏది చేయను. మీలో మీ దేహాన్ని దేవాలయంగా మేము జీవిస్తాం అని ఎవరైతే నిర్ణయించుకున్నారో వారందరికీ ఈరోజు స్వస్థత వచ్చేసి ఉంటుంది. హల్లెలూయా. నేను ఇంకా పాపంలో ఉంటాను, పాప పనులు చేస్తాను, మోసకరమైన పనులు చేస్తాను, వేషాలు వేస్తాను, లోకాన్ని ప్రేమిస్తాను అనేవాళ్ళకి స్వస్థత కలగదు. స్వస్థత అంటే యేసు ప్రభువే చేయాలి. స్వస్థత పాస్టర్ గారి వల్ల అవ్వదు, మనుషుల వల్ల అవ్వదు. యేసు ప్రభు ఎవరిని స్వస్థపరుస్తాడు అంటే ఈరోజు చెప్తున్నాను, తనకు దేవాలయముగా ఉంటారని నమ్మిన వారిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మళ్ళీ వెళ్ళి పాపాలు చేయటానికి, అబద్ధాలు ఆడటానికి స్వస్థత ఇవ్వడు దేవుడు. చదవబడిన వాక్య భాగంలో మీరు పడగొట్టేవారు, నేను లేవనెత్తేవాడిని అన్నాడు. మీరు పడగొట్టేవారు, నేను లేవనెత్తేవాడిని. ఛాలెంజ్ చేస్తాడు సాతానికి దేవుడు, ఛాలెంజ్ చేస్తాడు లోకానికి దేవుడు, ఛాలెంజ్ చేస్తాడు దేవుడు. ఏమని తెలుసా? పడగొట్టండి, మీరు పడగొట్టండి, నేను లేవనెత్తుతాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, పడగొట్టేవారి పక్షంగా ఉండాలా, లేవనెత్తేవాడి పక్షంగా ఉండాలా? గట్టిగా చెప్పండి. మరి లేవనెత్తేవాడి పక్షంగా ఉండటం అంటే ఏంటి అర్థం? దేవుని దృష్టిలో తప్పు అనేది మీరు పూర్తిగా విడిచిపెట్టాలి. దేవుడు పక్షంగా ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తులాగా జీవించటం. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తులాగా జీవించకపోతే నువ్వు దేవుడి పక్షంగా ఉన్నట్టు లెక్క నాకు రాదు. నువ్వు డబ్బు పిచ్చులో, లోకం పిచ్చులో, కులం పిచ్చులో, మతం పిచ్చులో, రకరకాలైన దరిద్రాల పిచ్చులో నువ్వు ఉంటే నీకు దేవుడి దగ్గర నుంచి ఏ విధమైన సహాయం రాదు. ఈరోజు ఎవరైతే నేను దేవాలయంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళకి దేవుని సహాయం సంపూర్ణంగా దొరుకునుగాక. ఆమేన్. నిర్ణయించుకోండి. రాత్రి దెయ్యాల గుహగా, దొంగల గుహగా ఉంటావో, దేవాలయంగా ఉంటావో నిర్ణయించుకో. కాబట్టి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రతి మనిషి దేవుని గృహము. మనకి ఇంటి గురించి ఎంత ఆసక్తి ఉంటుంది. ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి, కడుక్కోవాలి, తుడుచుకోవాలి అని ఇంటి మీద మనకెంతో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా తాళాలు వేసుకుని జాగ్రత్తగా. కానీ దేవుని దృష్టిలో ఆసక్తి ఎవరి మీద అంటే ఆయన గృహము. హెబ్రీ 3 ప్రకారం మనమే ఆయన గృహము. దేవుని స్తోత్రం. మన లోపల ఆయన నివసిస్తున్నాడు కనుక ఈ ఇంటి మీద ఆయనకి ఆసక్తి ఉంటుంది. ఈ ఇంటి మీద ఆయనకి చాలా ఆసక్తి ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉండాలని కోరుకుంటాడు. ఇంట్లో ఆయన ఉండాలని కోరుకుంటాడు.
అంచేత నీ గురించి ఆయన ఆసక్తిగా ఉన్నాడు. చెప్పండి, మరి ఆయన ఆసక్తిగా ఉన్నాడని నీకు అర్థమవుతుంది? అసలు నువ్వు దొంగల్ని, మోసగాళ్ళని, వేషగాళ్ళని లోపలికి తీసుకొచ్చి వాళ్ళందరికీ స్థలం ఇస్తే నీ లోపల నుంచి ఆయన వెళ్ళిపోతాడు. లేదా ప్రభువా నా లోపల నీకు ఇష్టమైన వారు ఉండటానికి లేదని ప్రార్థన చేస్తే వాళ్ళందరినీ తరిమి ఆయన నీ హృదయంలో నివసిస్తాడు. దేవుని స్తోత్రం. నాలో నివసించు ప్రభువా, నన్ను నీ ఆలయంగా చేసుకో ప్రభువా, నాలో నువ్వు స్తుతించు నాయన. ఆర్ఆర్ మూర్తి గారు ఒకసారి చెప్పారు, మనలో నుంచి ఆయన మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలించండి. ఇంతమంది నేనేం మాట్లాడతాను అని ఎదురు చూస్తున్నారు. మీరే కాదు, చాలామంది వాట్సాప్లో, ఫేస్బుక్లో నా మాటలు వినడానికి కాదు, ఆయనలో నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినడానికి. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. నా మాటలు వినడానికి కాదు మీరు ఇక్కడికి వచ్చింది. ఉదాహరణకి నా మాటలు వినడానికి మీరు ఇక్కడికి వస్తే ప్రయోజనం లేదు కదా. ఇంతమంది ఇంత కష్టపడి భోజనాలు ఏర్పాటు చేసి బస్సుల్లో వచ్చి ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా చేసి నాలో నుండి దేవుడు మాట్లాడలేదనుకోండి, అంతా వ్యర్థమైపోయింది కదా. మరి నాలో నుండి దేవుడు మాట్లాడాలంటే నేను ఎలా ఉండాలి? అందరూ ఒక్కసారి చెప్పండి, నేను ఎలా ఉండాలి? దేవాలయముగా. హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయగముగా ఇచ్చెదవా, సజీవయగముగా ఇచ్చెదవా, నీవిచ్చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. జాగ్రత్తగా ఆలోచించండి. మీలో నుంచి దేవుడు మాట్లాడితే మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. మొన్న ఒక ఆవిడ బూతులు తిడుతుందంట. ఇంకొక ఆవిడ చెప్తుంది, ఏమంటే ఆవిడ బూతులు తిడుతుంది, దేవాలయం బూతులు తిడుతుందా అన్నాను నేను. ఇద్దరు కలిపి దెబ్బలాడుకుంటున్నారండి. 2 దేవాలయాలు దెబ్బలాడుకుంటున్నారా? ఏమండి ఒక ఆవిడ అదే పనిగా అబద్ధాలు ఆడుతుందంటే దేవాలయం అబద్ధం ఆడుతుందా? ఒకసారి ఆలోచించండి మీరు. నేను దేవునికి ఆలయమై ఉన్నప్పుడు, నాలో నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు బూతులు ఎలా వచ్చినాయి? పాపపు మాటలు ఎందుకు వస్తున్నాయి? చెడ్డ మాటలు ఎందుకు వస్తున్నాయి? కఠినమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? ఆయన లేడు నీ లోపల. ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోండి, నీ లోపల నేను లేకపోతే నీకు స్వస్థత కలగదు. నువ్వేం ప్రార్థన చేసినా నీకు స్వస్థత రాదు. ఏంటి ఇంత ప్రార్థన చేసిన ఆవిడ ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతుంది? ఆవిడలో 2 ఉన్నారా? దేవుడు దెయ్యము 2 ఉన్నాయి ఆ లోపల. ఎట్టి పరిస్థితుల్లోనే దేవుడు దెయ్యము కలిసి నివాసం చేయరు. ఆవిడ దేవుడు ఉన్నట్టు యాడ్ చేస్తుంది, కానీ ఆవిడలో ఉన్నది దెయ్యమే గనక అంత కఠినంగా మాట్లాడగలుగుతుంది. దేవుని స్తోత్రం. వింటున్నారా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం తెలుసా? డబ్బులు ఇవ్వడానికో, మేడలు ఇవ్వడానికో, కార్లు ఇవ్వడానికో, పెళ్ళిళ్ళు చేయడానికో, పిల్లల్ని ఇవ్వడానికో రాలేదు.
ఒక దొంగల గుహగా ఒక దరిద్రపు జీవితము కలిగినటువంటి ఒక మనిషిని పట్టుకుని పరిశుద్ధిని చేసి దేవుని నివాసంగా చేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అంతకు మించి దేని గురించి వచ్చాడన్నా అబద్ధం చెప్తున్నాడు ఆ పాస్టర్. వేరే దేని గురించి వచ్చాడని పాస్టర్ చెప్తున్నా ఆ దొంగ పాస్టర్ అని లెక్క. వాడి పేరు దొంగ. డబ్బులు సంపాదించుకోవటానికి అబద్ధాలు ఆడుతున్నాడు. కాబట్టి నువ్వు ఏ సూచక్రియ చూపిస్తావు మాకు? చాలామంది యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడండి. అసలు యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతమే నీకు ఇచ్చిన రక్షణ. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యమే నీకు ఇచ్చిన రక్షణ. నా జీవితంలో యేసు ప్రభు చేసిన అద్భుతం ఏంటంటే నన్ను ఆయన రక్షించుట. హల్లెలూయా చెప్పండి. అసలు నన్ను రక్షించుట కన్నా అద్భుత కార్యం ఇంకోటి లేదు. ఏ సూచక్రియ చేస్తావయ్యా నువ్వు అన్నాడు. అప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3వ దినాన లేపుతాను అన్నాడు. యేసు ప్రభు మాటలు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం అవుతాయి? మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. యేసు ప్రభు మాటలు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం అవుతాయి? గుర్తుపెట్టుకోండి. లోకాన్ని, లోకంలో ఉండే వాటిని ప్రేమించే వారికి యేసు ప్రభు మాటలు ఎప్పటికీ అర్థం కావు. మళ్ళీ చెప్తాను. లోకాన్ని, లోకంలో ఉండే వాటిని ప్రేమించే వారికి యేసు ప్రభు మాటలు ఎప్పటికీ అర్థం కావు. పరలోకాన్ని ప్రేమించే వారికి మాత్రమే యేసు ప్రభు మాటలు అర్థమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని ప్రేమించే వాడికి ఏమీ అర్థం కావు. మా వీధిలో ఒకసారి సువార్త ప్రకటించాను. ఆ వీధిలో కూర్చున్నారంట కొంతమంది. తర్వాత నాతో చెప్తున్నారు, ఒక్క ముక్క అర్థం అవ్వలేదు అబ్బాయి. ఎలాగ అర్థం అవుతుంది? ఎందుకంటే వాళ్ళు లోకంలో మునిగిపోయి ఉన్నారు. ప్రస్తుతానికి పచ్చళ్ళు పెట్టుకునే టైం, పచ్చళ్ళ గొడవలో ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? కారం కూడా ఉండదు దాంట్లో, మిరగాయల గొడవలు ఉండవు, ఉప్పు గొడవ ఎండపెట్టుకోవటాలు ఉండవు. ఏం అర్థం అవుతాయండి? ఎందుకంటే బైబిల్లో ఈ లోక వార్తలు చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. అబ్బాబాలే చెప్పాడు అంటారు. మనం చెప్పేదంతా రక్షణ. ఒకసారి మా ఇంటికి ఒక ఆవిడ కొత్తగా ప్రార్థనకు వచ్చింది. నేను గొర్రెల గురించి చెప్పాను. బయటికి వెళ్ళిన తర్వాత అలా ఆయనతో అందంట, అదేంటి ఆయన ఏదో చెప్తాడు అనుకుంటే గొర్రెల గురించి చెప్పి పంపేయడం అందంట. అది ఆవిడకి అర్థమైంది. గొర్రెల గురించి ఆయన చెప్పాలండి, మనది వెళ్దేంటి? రోడ్డు అమ్మట 3 సార్లు వెళ్తాయి. కాబట్టి దేవుడి మాటలు అందరికి అర్థం కావు. క్రైస్తవుల్లో చాలా మందికి దేవుడి మాటలు అర్థం కావు. హృదయం తెరవబడలేదు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? జాగ్రత్తగా వినండి. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. గట్టిగా దేవుని స్తోత్రం. దెయ్యాల సంబంధులకి దేవుడి మాటలు ఎక్కవు, అర్థం కావు. మహానుభావుడు భలే చెప్పాడని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం అవ్వలేదు, అర్థం కాలేదు కదా. మరి దేవుడు మాటలు అర్థం కావాలంటే దేవుడిని ప్రేమించాలి, పరలోకాన్ని ప్రేమించాలి, నరకానికి వెళ్ళకూడదని నిశ్చయత ఉండాలి. వాళ్ళకి అర్థం అవుతాయి. ఈయన అంటాడు, 46 సంవత్సరాలు కట్టిన ఆలయాన్ని 3 దినాల్లో లేపుతావా? అంతే. వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే 46 సంవత్సరాలు కట్టారు, ఇది పడగొడటానికే 4-5 ఏళ్ళు పడుద్ది, మళ్ళీ కడతానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది, 3వ రోజు అంటాడేంటి?
కాబట్టి దేవుడి మాటలు ఎప్పుడు ఎవరికి చాలామందికి అర్థం కావు. అందుకే దేవుడు అన్నాడు మత్తయి 13లో, తీయక్కర్లేదు, పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడినవి, మీరు ధన్యులు. హల్లెలూయా. దేవుడి మాటలు అర్థం ఏంటంటే ధన్యులు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను మీకు. దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేసే క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ వారెవరో తెలుసా? వారికి దేవుడు అర్థము కాలేదు. దేవుని స్తోత్రం. ఇందాక సాయంత్రం నేను ఒక చక్కని యూట్యూబ్లో మద్రాసు నుంచి మాట్లాడాడు ఒక ఆయన, నోవాహు ఆయన పేరు. ఒక చక్కని అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట మీకు చెప్తాను. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే, మారు మనస్సు అంటే అర్థం జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి మనలో ఎవరమైనా ఒక పాపం చేస్తాం. పాపం చేసి దేవుణ్ణి క్షమించమని అడుగుతాం. 2, ఇలాగ ఎవరైనా దైవజనులు బోధించేటప్పుడు ఒక నిర్ణయానికి వస్తాం. చిచ్చి ఈరోజు వరకు చాలా దరిద్రంగా జీవించాను, ఇంకా నేను అలాంటి పని చెయ్యకూడదు అని ఇక్కడే నిర్ణయానికి వచ్చేస్తారు. మీరు జాగ్రత్తగా వినాలి నేను చెప్పేది. కొంతమంది ఏమో పాపం చేసి దేవుడి దగ్గర బాధపడతారు, ప్రభు మేము పాపం చేసాం అంటారు. కొంతమంది ఇక్కడ వాక్యం జరిగేటప్పుడు హృదయం తెరవబడి, అయ్యి బాబు మేము దేవాలయమా, మా లోపల దేవుడు ఉన్నాడా అని తెలుసుకుని పశ్చాత్తాపడతారు. మీరు ఇక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మామూలు, మళ్ళీ రేపు సాయంత్రం సువార్తలో ఇంకా ఎక్కువ పశ్చాత్తాపడతారు. మళ్ళీ ఆదివారం ఆరాధనలో తెగ కన్నీరు కార్చేస్తారు. వీళ్ళు మారు మనసు పొందినవారు కాదు. మారు మనసు పొందినవారు అంటే, ఈరోజు నేను చెప్పానే దేవాలయం అని, ఎవరైతే నేను దేవుడికి ఆలయంగా జీవించాలని నిర్ణయానికి వచ్చి చచ్చే వరకు నిర్ణయం మీద ఉంటారే వాళ్ళే మారు మనసు పొందినవారు. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, వీడియోలు చూస్తుంది, బూతు బొమ్మలు చూస్తుంది అనుకో, సెల్ ఫోన్. ఈరోజు నేను దేవాలయము చిచ్చి నేను అలాంటి పనులు చేయకూడదు అనుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి వీడియో చూసేది మారు మనసు పొందింది కాదు. ఈ రోజు నుంచి ఇంక నేను అబద్ధాలు ఆడకూడదు అనుకుని ఇంటికెళ్ళి అబద్ధాలు ఆడేవాళ్ళు మారు మనసు పొందిన వారు కాదు. ఇక్కడికిక్కడ నిర్ణయానికి వచ్చి దాన్ని చివరి దాకా కాపాడుకునేవారే మారు మనసు పొందినవారు. హల్లెలూయా. దొంగ, సిలువలో దొంగ మారు మనసు పొంది, ప్రభువా నీ రాజ్యంలోకి నన్ను తీసుకెళ్ళి, దేవుడికి నమ్మకం అయిపోయింది. ఇతడు మారు మనసు పొందాడు. ఒకవేళ బ్రతికినా కూడా తిరిగి దొంగతనం చెయ్యడు. హల్లెలూయా. ఈరోజు మీలో ఎవరిని స్వస్థపరుస్తాడంటే దేవుడు, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళి మళ్ళీ పాపం చేయకూడదని నిర్ణయించుకున్న వారిని స్వస్థపరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. మళ్ళీ వెళ్ళి బూతులు తిడదాం, మళ్ళీ వెళ్ళి గొడవలు పడదాం, మళ్ళీ వెళ్ళి తన్నుకుందాం, మళ్ళీ వెళ్ళి గుద్దుకుందాం, మళ్ళీ వెళ్ళి మామూలుగానే ఉందాం అనుకున్న వాళ్ళని స్వస్థపరచడు. కాబట్టి మీకు ఎలాగ అర్థమవుతుంది అనేది చాలా ముఖ్యం. వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఈ దేవాలయం అనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. హల్లెలూయా. శరీరాన్ని దేనిగా భావిస్తున్నాడు దేవుడు? చెప్పాలి, దేవాలయం. అందుకే కొరంథీలో చదివించాం, మీ దేహము దేవుని పరిశుద్ధాత్మక ఆలయము,
ఎవడైనాను దేహమును పాడు చేసిన దేవుడు అతనిని పాడు చేయను. ఆలయాన్ని పాడు చేసిన వాడిని దేవుడు పాడు చేస్తాడు. దేవుడు ఏ విధంగా పాడు చేస్తాడు? 3 విషయాలు చెప్పాడు దేవుడు. ఒకటి, ఎప్పుడు బలహీనత. వాళ్ళకి అసలు బలం అనేది ఉండదు, చాలా బలహీనంగా ఉంటారు. అమ్మ అమ్మ బాబోయ్ బాబోయ్ అంటూనే ఉంటారు. తిన్నా ఏడిపే, తినకపోయినా ఏడిపే, నుంచున్న ఏడిపే, కూర్చున్న ఏడిపే, పడుకున్న ఏడిపే. అలాగే రకరకాల బలహీనతలు. చూడకుండా ఉండలేనమ్మోయ్, చేయకుండా ఉండలేనమ్మోయ్ అని బలహీనతలు. మొదటిది దేవుడేసే శిక్షలు. రెండోది విడువని రోగము. చెప్పండి, విడువని. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన, ప్రపంచంలో అమెరికా దాకా నువ్వు తిరిగేసినా నీ రోగం తగ్గదు. ఎందుకంటే రోగం పెట్టింది ఎవరో? దేవుడు. విడువని రోగము. 3, మరణము. మరణం అంటే రెండవ మరణము. చెప్పండి, మరణం అంటే మొదటి మరణం అందరికీ వస్తుంది. రెండో మరణం ఎవరికి వస్తుంది? జీవ గ్రంథములో పేర్లు లేని వారికి రెండవ మరణము. రెండవ మరణము అగ్నిగుండము. ఈ రెండవ మరణం ఎవరికి వస్తుంది? దేవాలయముగా తమ దేహాన్ని కాపాడుకోలేని వారి అందరికీ వస్తుంది. దేవుని వస్తుంది. అంతేకాదు, ఇక్కడ కూడా హఠాత్తుగా చచ్చిపోతారు. అదేంటమ్మా, నిన్నే కదమ్మా పప్పుసారు అన్నం పెట్టింది, ఇవాళ పొద్దునకి ఆవిడ ఏదేంటి? చెప్పండి. అయిపోయి పొద్దున టీ తాగితే కనపడింది అన్నయ్య గారు అంది, మధ్యాహ్నానికి కౌరు వచ్చేసింది సమాధి చేయాలని. ఇలా చేస్తారు. బలహీనలతో చేస్తారు, రోగంతో చేస్తారు. ఎవరు? దేవుడు ఆలయాన్ని పాడు చేసేవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, బేబీ గారు మంచి ఆయన తీసుకొచ్చారు మా ఈదిగా అనుకుంటారు. మరి అంతే కదా. మిమ్మల్ని దేవాలయముగా ఉండాలని చెప్పటానికి వచ్చాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు, ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరూపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ శిరము ధవళముగా, పాదములు ప్రకాశముగా, నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ఫయును ఒమేగయును అన్ని కలంబులు ఉన్నవాడా, సర్వాధికారుండా, సర్వేశా సజీవుండా. హల్లెలూయా
పని చేయకూడదని మళ్ళీ చేసేవారు మారు మనసు పొందిన వారు కాదు అని చెప్పాడు ఆయన. ఈ పని చేయకూడదని మళ్ళీ చేసేవారు, చెప్పండి, అందరూ చెప్పాలి. ఈ పని చేయకూడదు అనుకుని మళ్ళీ అదే పని చేసేవారు ఎవరు? మారు మనసు పొందినవారు కారు. మీరే ఎంతమంది ఉన్నారు? మేము ఏదన్నా అనుకున్నామంటే అలా ఉంటామండి అన్నవాళ్ళు కుడిచే చూపించండి. అసలు మేము అనుకున్నామంటే అలా ఉంటామండి, అంతే. కుడిచే చూపించమంటే ఆకాశం వంగ చూస్తుంది ఏంటి ఇవిడి? చెప్పాలి. అసలు మేము అనుకున్నామంటే, మీరు ఏదన్నా ఒకటి అనుకుంటే చేస్తారు. ఎందుకంటే నేను అసలు దాంతో మాట్లాడినంటే ఎప్పుడు మాట్లాడరు మీరు. అలాంటి పనికి మాలి చేస్తారు, అంతేనా? ఈరోజు అనుకోండి మీరు, నేను దేవునికి ఈ రోజు నుంచి ఆలయంగా ఉండాలి అని అనుకోండి. నేను ఈ రోజు నుంచి దేవునికి ఆలయంగా ఉండాలని అనుకోండి, అలాగే ఉండండి. అది మారు మనసు అంటే. అది మారు మనసు అంటే. మాట్లాడరేంటి? అలా ఊరు మౌనంగా ఉంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? చెప్పండి, మాట్లాడరేంటి? మౌనంగా ఉంటే పరలోకం వెళ్తారా? మాట్లాడరేంటి? మౌనంగా ఉంటే వెళ్ళిపోతారా? తప్పు చేసి మౌనంగా ఉంటే శిక్ష తప్పిపోద్దా? కొంతమంది తప్పు చేసి ఏం చేస్తారు? ఎలాగెందుకు చేసావా, ఎలాగెందుకు చేసావా వదిలేస్తారేంటి? చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. మౌనంగా ఉంటే శిక్ష అలా ఉండదా? మౌనంగా ఉంటే శిక్ష పెరిగిపోతుంది. మీకు తెలుసా, పూర్వం ఒక సామెత ఉంది, ఏదైనా దొంగ పని చేసి మౌనంగా ఉందంటే ఖచ్చితంగా చేసిందని అర్థం అంట. మౌనం అంగీకారం. మౌనం అంటే అంగీకరించినట్లు లెక్క. నేను చేయలేదు అనేది చెప్పాలి. చేస్తే చేసినట్లు లెక్క. ఇంక చెప్పాలి, మాట్లాడక్కర్లేదు. ప్రమాణం చెయ్యి అంటారు, చేయట్లేదు అనుకో వేసిందన్నమాట పథకం. కాబట్టి మనం ఈరోజు ఒక నిర్ణయానికి వద్దాం, అదే మారు మనసు. ఏంటా నిర్ణయం? ఎందుకంటే నాకు ఈ మార్చి నెలలో సంతోషకరమైన విషయం, 99 మార్చిలో యేసుప్రభు నన్ను పిలిచాడు. 2003 మార్చిలో ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా అభిషేకం చేసి ఆ రోజే మారు మనసు గురించి చెప్పాడు ఆయన నాకు. మారు మనసు అంటే అబ్బాయి యేసుక్రీస్తులాగా జీవించడమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నాతోటి దేవుడు, మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. నేను ఈరోజు జరిగిన సంఘటన, నేను కొంచెం ఎవరో వస్తున్నారో ఆలస్యంగా పడుకున్నాను. నిద్ర పట్టేసి సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకుని పడుకున్నాను. ఆ వాక్యం అయిపోయి మళ్ళీ ఇంకో మారు మనసు అనే వాక్యం జరిగిపోతూ ఉంది. ఆ వాక్యం అయిపోయి ఇంకో వాక్యం జరిగిపోతూ ఉంది. సడన్గా ఎవరో లేపినట్టు అయింది. ఏంటి ఎవరో లేపుతున్నారు, ఎవరు లేరు అక్కడ, విను అని వినబడింది. అప్పుడు విన్నాను. మారు మనసు గురించి అరగంట సేపు ప్రసంగం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. చూసావా, నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నావు అబ్బాయి, ఈరోజు విను. మారు మనసు అంటే నువ్వు తీసుకున్న నిర్ణయము చచ్చిపోయేదాకా మారకుండా ఉండటమే మారు మనసు. హల్లెలూయా. తీసుకో. ఈరోజు ఏమి నిర్ణయం తీసుకుంటావు? యేసయ్యకు ఆలయముగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? బూతులు, చెడ్డ పనులు, చెడ్డ మాటలు, కఠినమైన మాటలు, ధనాపేక్ష, లోకాపేక్ష. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్పాడు మనకి, మారు మనసు పొందిన వారిని నేను స్వస్థపరుస్తానన్నాడు. ఈరోజు దేవుని స్తోత్రం. మీ హృదయం మారితే మీకు ఆరోగ్యం బాగుంటుందండి. మీ హృదయం మారిపోతే సగం అనారోగ్యం పోయినట్టే తెలుసా మీకు?
మీ హృదయం దేవుడి వైపుకి తిరిగిపోతే మీకున్న అనారోగ్యం సగం పోయినట్టు, మిగతా సగం ఆయన సులువుగా బాగా చేస్తాడు. అంతే కదండి. మొన్నకు ఆయన నట్టు గట్టిగా తిప్పుతున్నాడు, 3 రెంచులు పెట్టి తిప్పాడు. 3వ రెంచుకి నట్టు కదిలింది. కదిలేక ఇలాగలాగ అన్నాడు. తర్వాత రెంచి పక్కన ఆడేసాడు, చేతితో ఇలా తిప్పేశాడు. అర్థమైంది మీకు? అసలు ఈ నట్టు కదులుతులేదే ఏమ్మా, నట్టు ఏమైనా కదులుతుందా? ఎంత తిప్పిన, ఎన్ని రెంచులు వాడినా తుప్పట్టేసి గట్టిగా పట్టేసి ఈ నట్టు మాత్రం, ఇప్పుడు నట్టు లూజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా పిల్లలు కూడా తిప్పేచ్చు, ఇలాగ సులువుగా వచ్చేసింది, పని అయిపోయింది. ఆ నట్టు వచ్చేదాకా పని అవ్వలేదు. అవుతుందా? అర్థమైంది? ఆ నట్టే మారు మనసు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. మారు మనసు పొందండి. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను తెలుసా? ఈ రోజు ఈ టైం వరకు మీరు మారు మనసు పొందకపోతే పడిపోయిన ఆలయం ఈరోజు ఈ సమయంలో మీరు నిర్ణయం తీసుకుంటే దేవుడు నిలబెట్టిన ఆలయంగా అయిపోతారు. హల్లెలూయా చెప్పండి. దేవుడు అంటున్నాడు, మీరు పడేయండి, నేను నిలబెడతాను. నన్ను పడేశారు, నిలబెట్టాడు దేవుడు. ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మీకు? 40వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడాడు. 46లో నేను ఖచ్చితంగా దేవుళ్ళలోకి వచ్చాను. అంటే 46 సంవత్సరాలు నన్ను ఏడిపించాడు. కరెక్ట్గా 46 సంవత్సరాల్లో నన్ను దేవుడు బాగా నిలబెట్టేశాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. 46 సంవత్సరాలు కట్టిన ఆలయాన్ని పడగొడతాం సులువా అంటే, పడగొట్టండి అయ్యా, నేను నిలబెడతాను. కాబట్టి సాతాను మనలో చాలామందిని 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వాడుకుంటూ వచ్చాడు. కానీ దేవుడు 3వ రోజునే నిలబెట్టేస్తాడు. నేను దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి అర్థం చెప్పి తొందరగా ముగిస్తాను. యేసు ప్రభుని పడగొట్టారు. చంపేశారు. శుక్రవారం చంపేశారు ఆయన్ని. 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు. 3 గంటలకు చనిపోయిన యేసు ప్రభుని తీసుకెళ్ళి సమాధి చేశారు. శనివారం నాడు సమాధిలో ఉన్నాడు. 2వ రోజు, 3వ రోజు లేచిపోయాడు. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుడు 3వ దినాన లేవనెత్తుతాడు. హల్లెలూయా. అదే పునరుత్థానం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా ఎవ్వనివ్వండి, 3వ దినాన ఆయన లేవనెత్తుతాడు. ఇప్పుడు మనం లేవనెత్తబడిన వారమా, పడిపోయిన వారమా? లేవనెత్తబడిన వారు మారు మనసు పొందినవారు, పడిపోయిన వారు ఇంకా మారు మనసు పొందని మారు మనసు పొందిన వారు ఎలా జీవిస్తారు? మారు మనసు లేని వారు ఎలా జీవిస్తారు? మారు మనసు పొందిన వారు పౌలులాగా, క్రీస్తులాగా. అంటే పౌలు సౌలుగా అందరినీ హింసించాడు, దేవుడు పడగొట్టాడు, 3వ దినాన లేవనెత్తాడు. ఆ పౌలు గొప్ప దైవజనుడు అయిపోయాడు. హల్లెలూయా. అలాగే మనందరము అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ముగించేస్తున్నాను, సాతాను అస్తమానం మనల్ని పడేయాలని చూస్తాడు. ఏదో ఒక పాపంలో, డబ్బు పిచ్చిలోనో, మనుషుల పిచ్చిలోనో, కామంలోనో, వ్యభిచారంలోనో, తాగుళ్ళలోనో, జోదములోనో, లోకంలోనో, ఆచారాల్లోనో ఏదో ఒక విధంగా మనలను పడేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు దాకా ప్రయత్నం చేస్తాడంటే, మనం బ్రతికున్నంత కాలం వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడూ మనలను కడతానికి ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. మనల్ని నిలబెడతానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఎవరి పక్షంగా ఉండాలి? పడగొట్టేవాడా, నిలబెట్టేవాడా?
ఓకేనా? ఈ రోజు నుంచి మీరు నిలబెట్టేవాడు పక్షంగా ఉంటే ఇంకా మీకు పరలోకం నిశ్చయం అయిపోయింది, దేవుడితో సమాధానం స్థిరమైపోయింది. ఎందుకంటే పౌలు అంటాడు, జాగ్రత్తగా వినండి, నేను గుమ్మళ్ళ దొడ్డులో ఈ వాక్యం చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ప్రసంగించాడు దేవుడు. ఎలాగంటే, నేను ఒకప్పుడు హింసకుడను, దూషకుడను, హానికరుడను, ఇప్పుడు బోధకుడను, ప్రకటించువాడను, అపోస్తలుడను. అసలు ఆ జీవితానికి ఈ జీవితానికి సంబంధం లేదు. చెప్పండి, ఆ జీవితానికి ఈ జీవితానికి సంబంధం లేదు. చెప్పాలి, అందరూ చెప్పాలి. యేసులో లేనప్పుడు జీవితానికి, యేసులో ఉన్నప్పుడు జీవితానికి ఏమీ లేదు. గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. మీలో ఎంతమంది ఉన్నారు అలాగా? అసలు యేసులో లేనప్పటికీ ఇప్పటికీ నా జీవితంలో అసలు సంబంధమే లేదన్నవారు ఎంతమంది చేయి చూపించగలరు ఇక్కడ? ఆ కోపం లేదండి, ఆ పాపం లేదండి, ఆ అబద్ధాలు లేవండి, ఆ డబ్బు పిచ్చి లేదండి, ఆ మనుషుల పిచ్చి లేదండి, ఆ చుట్టాల పిచ్చి లేదండి. కొన్నిసార్లు నన్ను కొన్ని కార్యక్రమాలకు దేవుడు వీళ్ళని స్టడీ చేయడానికి పంపుతాడు. నేను మౌనంగా చూస్తూ ఉంటాను ఏం చేస్తున్నారని. వీళ్ళకి దేవుడి దగ్గర లేని సంతోషం అక్కడ వచ్చేస్తుందండి, చుట్టాల దగ్గర. అబ్బాబ్బాబ్బా, ఏం ఆనందం, ఏం ఆనందం. అయ్య బాబాయ్, నువ్వు వచ్చావా ఇక్కడేమో ఏడుపు మొక్కలు వేసుకుని వస్తారు. అయ్య బాబు, అదేం ఆనందం నాయనో, ఎంత పిచ్చో. ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి దిగి వచ్చేసింది, రొట్టె వెరుపుకి వస్తాను అందరూ రాదు, ఫంక్షన్కి వచ్చేసింది. ప్రైజ్ లాడ్ అంటే నాకేమొస్తుంది నవ్వు? రొట్టె వెరుపు కాడ ప్రైజ్ లాడ్ అంటే నవ్వు వస్తుంది, కానీ ఎక్కడో ప్రైజ్ లాడ్ అంటే నాకు సంతోషం ఎందుకు వస్తుంది? ఇంకొక ఆవిడ రక్షణ పొంది అందరికీ వచ్చెట్టి అక్షంతలు వేయండి అంటుంది. ఇదండి దేవుడికి ఇచ్చే మర్యాద, దైవజనుడికి ఇచ్చే మర్యాద ఇదండి. జాగ్రత్త, ప్రతి సమయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు దైవజనుడికి మాటిచ్చావు, తప్పావు. నీకు ఇక్కడికి రావడానికి టైం ఉంది, అక్కడికి రావడానికి టైం లేదా నీకు? జాగ్రత్త, ఎవరితోటి మాట్లాడుతున్నావో, ఎవరికి మాటిస్తున్నావో, ఏ కార్యక్రమం మీద అత్యధిక ఇష్టం కలిగి ఉన్నావో, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఈ లోకాన్ని ప్రేమించేవారు ఆయనకు విరోధులు. దేవుని స్తోత్రం. నీకు లోకం కావాలా, నేను కావాలా, తేల్చుకో అన్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి, దేవాలయంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే. ఎవరెళ్ళో ఆడంబరాలు, అలంకారాలు చేసుకుని సంతోషించే వాళ్ళంతా ఎవరు? గట్టిగా చెప్పు, భయం ఎందుకు? మూర్ఖులు. దేవుని స్తోత్రం. మూర్ఖులతో ఏకమై తల్లి సంఘంలో అన్నీ పెట్టుకోమని చెప్పారండి. తల్లి సంఘం శుభ్రంగా వేషాలు వేసుకుని రమ్మని చెప్పారు తల్లి సంఘంలో. జాగ్రత్త, శాపగ్రస్తులు అయిపోతారు. ఒక ఆవిడ ఉందంట, ఈ పాస్టర్ గారు చెప్పింతే అయిపోతాయండి. ఖచ్చితంగా అవదు. నేను చెప్పింతే ఖచ్చితంగా అవదు. యేసు చెప్పింతే ఖచ్చితంగా అయి తీరుతుంది. హల్లెలూయా. లెక్కేసుకో. ఎందుకు శపిస్తాడు దేవుడు? ఎందుకు శపిస్తాడు దేవుడు? చూడండి, కొరంథీ పత్రిక. ఎందుకు శపిస్తాడు దేవుడు? కొరంథీ 1 కొరంథీ
12వ వచనం 5వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. 1 కొరింథీ 5:11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు జారుడు గాని ఎవడైనను లోబి గాని విగ్రహారాధకుడు గాని తిట్టుపోతు గాని త్రాగుపోతు గాని దోచుకునేవాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపల అక్కడ మీ చుట్టాల దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, వేషాలు వేస్తూ మీ పక్కన కూర్చున్నారు అనుకోండి, దేవుడి పిల్లలు అనుకోండి, వాళ్ళతో మీరు తినకూడదు. దేవుళ్ళు లేని వాళ్ళతో శుభ్రంగా కూర్చొని తినొచ్చు. ఇది వచ్చి నీ పక్కన కూర్చుంటుంది అనుకో, నా పక్కన కూర్చోవద్దని చెప్పాలి. దాంతో ఈ దొంగాసాలు వేసి దాంతో నా పక్కన కూర్చోకు నువ్వు అని చెప్పాలి. భుజించకూడదు. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకే. ఎంతో మంది యేసుప్రభు నమ్ముకోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నాకేం పని? వెలుపల వానికి దేవుడే తీర్పు తీర్చును గాని దేవుడు చూసుకుంటాడు. మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు ఆ దుర్మార్గుని నుండి వెలి రక్షణ పొంది నాటకాలు ఆడతావు నువ్వు. రక్షణ పొంది అబద్ధాలు ఆడతావా? రక్షణ పొంది దేవాలయాన్ని దొంగల గుహగా చేస్తావా? అలాంటి వాడితో మీరు ఆటలు ఆడతారా? బాగున్నావా అని గట్టిగా పట్టుకుంటారా? పట్టుకుంటాక వీరలేదు, మాట్లాడటానికి వీరలేదు, వాళ్ళతో కూర్చొని భోంచేయటానికి వీరలేదు, వాళ్ళ ఇంటికాడ కాఫీ టీలు టిఫిన్ తినడానికి వీరలేదు అని ఏం చెప్తుంది? నేనా వాక్యమా? మరి మీరు ఎందుకు పాటించట్లేదు? వెలివేయమన్నాడు. యేసు సేవా కేంద్రంలో నిలబడాలంటే మీరు ఇవన్నీ పాటించాలి. ఏమంటే ఎలాగైతే చాలా మందితో విరోధం వచ్చేస్తుంది. అయితే నాతో విరోధం పెట్టుకుని వెళ్ళిపోండి నా దగ్గర నుంచి. అంటే నాతోటి అంటే ఎవరితోటి? దేవుడితో విరోధం పెట్టుకుని ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారా? మాట్లాడరేంటి? ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటో తెలుసా? అందరూ చెప్పండి. నేను దేవుని ఆలయం. అది నా సబ్జెక్ట్. నువ్వు దేవాలయం, నువ్వు దేవుడికి ఆలయం. ఐఎమ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. నేను దేవునికి ఆలయాన్ని. కాబట్టి యోహాను సువార్తలో దేవుడు చెప్తున్న మాట మనం చదువుకుని ముగించుకుందాం. ఏమంటున్నాడు తెలుసా? ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఈ మాట చెప్పినని శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాట నమ్మిరి. ఈరోజు ముగించే ముందు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీలో ఎవరైనా పడిపోయిన స్థితిలో మిమ్మల్ని సాతాను లేక మిమ్మల్ని మీరు పడగొట్టుకుని ఉంటే గనక 2024 మార్చి 1వ తేదీ రాత్రి దేవుడు మిమ్మల్ని తిరిగి బలంగా కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి మిమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. తిరిగి మిమ్మల్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఈరోజు సువార్త అయిపోయిన తర్వాత మీలో నేను దేవుడికి ఆలయంగా ఉండాలని ఎంతమంది అయితే నిర్ణయం తీసుకుంటారు, వారందరినీ స్వస్థపరచడమే కాదు, వారి సమస్యలు క్లియర్ చేయటమే కాదు, వారిని హత్తుకుని దేవాలయంగా చేసుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చివరిగా కొరింథీ 3వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నది ధ్యానం చేసి ముగించుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయంలో 16 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మనం ఎవరమండి? చెప్పాలి. మనం ఎవరము? దేవుని ఆలయమై ఉన్నాము. సెకండ్ థింగ్, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. ఎవరు చెప్పాలి?
దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. తర్వాత చూడండి, ఎవడైనను దేవాలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. నన్ను పాడు చేస్తానికి నువ్వెవరు అని అడగండి దేవుడిని. అడగండి చూద్దాం. నన్ను పాడు చేయటానికి నువ్వెవరవయ్యా అని అడగండి. దేవుడిని అడుగుతారా? దేవుడికి హక్కు ఉందా నీ మీద? మాట్లాడండి. హక్కు ఉందా? గట్టిగా చెప్పండి. హక్కు ఉందా? ఎవరి మీద హక్కు ఉంది? మాట్లాడాలి. ఎవరి మీద ఉంది హక్కు? ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి మీద దేవుడికి హక్కు ఉంది. దేవుని స్తోత్రం. ప్రతి మనిషి మీద దేవుడికి హక్కు. పిల్లలు తీయండి. ప్రతి మనిషి మీద దేవుడికి హక్కు ఉంది. ఎందుకంటే అందరిలోని ఆయన ఊదిన ఊపిరి ఉంది. దేవుని స్తోత్రం. అందరిలోనే ఆయన ఊదిన ఊపిరి ఉంది. ఇది మొదటిది. 2, రక్షణ పొందిన వారిలో ఆయన ఆత్మ ఉంది. దేవుని స్తోత్రం. ఎవరండి? రక్షణ పొందిన వారిలో. అంటే మనము ప్రత్యేకించబడిన వారము. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కుదరదండి. మన ఇష్టము ఆ రోజు నీటిలో మునిగి రక్షణ పొందేతోటి అయిపోయిందండి. ఇంకెవరిష్టం జరగాలండి మన జీవితంలో? మన ఇష్టం జరగటానికి వీలు లేదండి. మనకిష్టమైన ఏదైనా ఆయనకి ఇష్టం లేకపోతే వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. కాబట్టి 2, దేవాలయమును పాడు చేసేవారంటే ఎవరండి? దేవాలయాన్ని పాడు చేసేవారంటే ఎవరండి? ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే పాపము చేసేవారు. శరీరంతో పాపం చేసేవారు ఏం చేస్తున్నారు? ఒక కన్ను కొడుతుంది అనుకోండి, ఒక అమ్మాయి దేవాలయం కన్ను కొడుతుంది అన్నమాట. బూతులు మాట్లాడుతుంది అనుకోండి, దేవాలయం బూతులు మాట్లాడుతుంది. అబద్ధాలు ఆడుతుంది అనుకోండి, దేవాలయం అబద్ధాలు. వ్యభిచారం చేస్తే దేవాలయం వ్యభిచారం. తాగితే దేవాలయం తాగుడు. విపరీతంగా మనుషుని హింసిస్తుంటే దేవాలయం హింసిస్తుంది. దేవుని ఆత్మ అలాంటి పనులు చేస్తాడా? చేయడు కదా. నువ్వు చేస్తున్నావు అంటే నీ శరీరంతో చేస్తున్నావు కనుక నిన్ను పాడు చేస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. ఇంకా వాళ్ళని ఎవరు బాగు చేస్తారో ఒకసారి చెప్పండి. దేవుడు పాడు చేసిన వాడిని బాగు చేసే శక్తి ఎవరికైనా ఉంటే లేదు చెప్పండి. ఉందా? ఉందా? ఆ చిన్నపిల్ల కూడా చెప్తుంది లేదండి బాబు అంటుంది. దేవుడు పాడు చేసిన వాళ్ళని బాగు చేసే శక్తి ఏమన్నాడు యేసు ప్రభు? తలుపులు నేను వేస్తే తీయలేరు, నేను తీస్తే మృతునందించువాడను, గాయము చేయువాడను, గాయము కట్టువాడను, జీవింప చేయువాడను నేనే. హల్లెలూయా. ఇప్పుడు మీ జీవితం ఈ రోజు నుంచి ముగించేస్తున్నాను. చక్కగా, అందంగా, హాయిగా, ప్రశాంతంగా, పరిశుద్ధంగా మేము చాలా సంతోషంగా జీవించాలని మీరు అనుకుంటే కనుక మీరందరూ దేవాలయం అయిపోండి. హల్లెలూయా. దేవాలయం అయిపోండి. ఎలా మారిపోయారండి, ఎంత బాగా మారిపోయారండి, ఎంత చక్కగా ఉన్నారండి. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. దేవాలయం ఏమై ఉంది? ఇప్పుడు పరలోకానికి ఎవరు వెళ్తారండి? పరిశుద్ధులే. పరిశుద్ధత లేనివారు మాట్లాడండి, పరలోకానికి వెళ్ళరు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. చెప్పండి, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. మనం ఎవరం? గట్టిగా చెప్పండి. ప్రతి కుడి చేయ ఎత్తి చెప్పండి, మనం దేవుని ఆలయం. ఇది ఈరోజు వార్త. ఇలాగ మీరు దేవాలయంగా మారిపోతే కంతేరు కాదు, కత్తవపాడు కాదు, ఇంకో ఊరు కాదు, ఇంకో ఊరు కాదు, అనేక జనములు మిమ్మల్ని చూసి పరిగెత్తుకుని క్రీస్తు దగ్గరికి వచ్చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుని ఆలయమాయనే, ప్రజ్వలించు దీపం వాయనే. దేవుని ఆలయమాయనే, ప్రజ్వలించు దీపం వాయనే. జీవజలములతో వారి దాహమును, జీవజలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే, తీర్చు జీవనది ఆయనే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసము చేయుచునే. తాను కాపురముండు స్థలము, తన స్వంత ప్రజల మధ్యనే. దేవుడు తానే వారి దేవుడై ప్రతి బాష్ప బిందువు తుడచున్. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచునే. పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. స్తుతులతో నిల్ల గుమ్మములో నా పాదము నిలిపెదను. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచునే. దేవుని స్తోత్రం. మీలో దేవాలయంగా జీవించాలనుకున్న వాళ్ళందరూ కళ్ళు మూసుకుని బలంగా ప్రార్థన చేయండి. నేను ఈ రోజు నుంచి నీకు ఆలయంగా ఉండాలనుకుంటున్నాను. మీకు స్వస్థత వస్తుంది, సమాధానం వస్తుంది, దయ్యాలు పారిపోతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎన్నాళ్ళ నుంచో మీరు ఊహించుకుంటున్న కార్యాలు ఈ దినమే ప్రారంభిస్తాడు దేవుడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నేను దేవునికి ఆలయంగా ఉండాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించు. మీరు కూడా ప్రార్థన చేయాలి. అవన్నీ పోతే పోనండి, మైకులు టీవీలు ఏం చూడకండి. అందరూ ప్రార్థన చేయాలి. ఎవ్వరు కదలటానికి ఏర్లేదు. ఇక్కడ ఉన్న వారందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినము నుండి, ఈ సమయం నుండి నేను నీకు ఆలయంగా ఉంటాను. నువ్వు నాలో నివసించు. చెప్పండి, నువ్వు నాలో నివసించు చెప్పాలి. చెప్తున్నారా? ప్రభువా, నేను నీకు ఆలయంగా ఉంటాను, నువ్వు నాలో ఉండాలి. అడగండి గట్టిగా. దేవా, నేను నీకు ఆలయంగా ఉంటాను, నువ్వు నాలో నివసించాలి, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించాలి. నీకు వ్యతిరేకమైన కార్యం నేను ఇంకెప్పుడు చెయ్యను, మాట కూడా మాట్లాడను, చూపు కూడా చూడను. ఇదిగో నాకు ఎన్నాళ్ళ నుంచో ఉన్న అనారోగ్యాన్ని స్వస్థపరచు, నాకు ఎన్నాళ్ళ నుంచో ఉన్న శ్రమలు తీర్చివేయి, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కార్యాలు కూడా జరిగించు. ఇక నేను నీ ఆలయం, ఇక నేను నీ ఆలయం, ఇక నేను నీ ఆలయం, ఇక నేను నీ ఆలయముగా ఉండటానికి సిద్ధపడుతున్నాను. నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు, నన్ను నీ దాసునిగా దాసురాలిగా అంగీకరించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రేపు రాత్రి ఆకులక్ష్మి గారి ఇల్లు ఒకటి ఉంది బాలాజీ నగర్ దగ్గర, అంటే సువార్త రాణి గారు ఇంటి దగ్గరే ఎదరికెళ్ళినా లేదా ఈ పక్క నుంచి పట్ల ఇల్లు. రేపు రాత్రి